బాగున్నాయా? బాగున్నాయి. ఎంతో తెలిసి 10 రూపాయలు. నాకు 5 రూపాయలు ఇది ఇచ్చారా? 10కి 5 2 20 ఒక 10 తెచ్చాం. నువ్వు 10 రూపాయలు తీసుకుంటాం, మేము 20 రూపాయలు షేర్ చేస్తాం. ఫస్ట్ కానీ ఉంటా ఏమవుతుంది. ఇది నీకేనా? ఇది హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? అయితే నిన్న చూసారు కదండి, నిన్న వీడియో అంతా. రాత్రి అసలు అక్కడ పెద్ద వాన, గాలి, మెరుపులు, ఉరుములు అన్నీ వచ్చేసినాయండి. ఇంకా చర్చిలో కూడా కరెంట్ అనేది పోయింది. కరెంట్ రాలేదు. 12 వరకు రాత్రి అయితే వెయిట్ చేసాము. కరెంట్ రాలేదు. అంటే లో వోల్టేజ్ వస్తుంది పోతుంది అనమాట. ఇంకా నైట్ అంతా ఎట్లా ఉండాలా అని ఇంకా అక్కడ మాకు కూడా భయం వేసిందండి. ఇంకా మరి ఆ టైంలో వెళ్ళాలన్నా వెళ్ళలేము, ఏ ఆటోలు దొరకవు మనకి. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా 3 బళ్ళు ఉంటే మా దగ్గర పిల్లలు ఇల్లు కలిసి దించారండి. 3 ట్రిప్పులకి దించారు. దగ్గర 12:30 అట్లా అయిపోయింది. 11 గంటల మేము అందరం ఇక్కడ చేరుకునేసరికి ఇంకా మనకు దగ్గరగా డేవిడ్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదండి, ఎప్పుడు చెప్తూ ఉంటాం వీడియోస్ లో. ఇంకా డేవిడ్ గారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చి రాత్రి అయితే పడుకున్నామండి. అయితే నిన్న మేము ప్లాన్ చేసుకున్నాము బీచ్కి వెళ్దామని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము. మళ్ళీ ఈ రోజు మాకు అక్కడ కరెంట్ కూడా లేదు. సరే మరి కరెంట్ చేయించాలా, బీచ్కి వెళ్ళాలా అన్న ఇదిలో మేము ఉన్నాము. ఇంకా పిల్లలు అయితే ఒప్పుకోవట్లే, పేచి పెట్టేశారు. అందరూ సెలవు పెట్టారనమాట, ఈ జాబులు చేసే పిల్లలు కూడా. ఇంకా సరేలే, ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక మేము కరెంట్ అయిన ఇక సాయంత్రం కానీ రేపు కానీ చేయమని చెప్పామండి. ప్రస్తుతానికి అయితే ఈ బీచ్కి వెళ్దామని మేమైతే బయలుదేరాము. ఇంకా మా దగ్గర బళ్ళు ఉన్నప్పటికీ 4 బళ్ళు ఉన్నాయండి. ఇంకా బళ్ళ మీద అయితే వెళ్ళట్లే. దగ్గర 16-17 మంది ఉన్నారు. ఇంకా అందరితో కలిసి సరదాగా ఇంకా ఆటోలోనే వెళ్ళిపోదాం కదా అని ఇంకా 2 ఆటోలు అయితే మాట్లాడుకున్నాము. ఆటోలు కూడా ఇంకా వచ్చేసి ఉన్నాయన్నమాట. మేమందరం కూడా రెడీ అయిపోయాము. ఇంకెవరూ టిఫిన్లు కూడా చేయలేదు. మళ్ళీ టిఫిన్లు చెప్తే ఇంకొక గంట లేట్ అయిద్దని చెప్పి ఇంకా దారిలోనే వెళ్ళి ఎక్కడైనా చూసి మంచి పాక ఏమన్నా ఉంటే కనుక దారిలో ఎక్కడైనా తిందామని అయితే అనుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు పిల్లలందరూ ఇవ్వండి రెడీ అయిపోయారు. ఇంకా మేము ఎప్పుడు వెళ్దామని వెయిట్ వాళ్ళకి ఊళ్ళే వస్తున్నారు అనమాట. ఉత్సాహం వాళ్ళకి పరుగులు తెస్తుంది. బీచ్ అనేసరికి ఇంకెవరైనా అంతే కదండి. ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా మేము ఇప్పుడు బయలుదేరిపోయాము. ఇంకా మామూలుగా అయితే ఏమన్నా చేసుకొని తీసుకెళ్దామని అనుకున్నారు, అది ఇది అనుకున్నారు. కానీ ఇంకెందుకులే బయట తినేద్దాం, ఎప్పుడు మనం చేసుకుందే తింటాం కదా అని మళ్ళీ ఇంకా వాళ్ళే అన్నారు. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే ఇంకా మేము బయలుదేరిపోయామండి. ఇదిగోండి ఇంకా అందరూ వచ్చేసరి ఇప్పుడైతే ఇంకా మనం బయలుదేరదాం పదండి. ఆటోలు అయితే వచ్చేసాం. చార్జర్ ఉంచానా ఇక్కడ? ఉంచానా చార్జర్? బ్యాగ్లో పెట్టుకో. తెలిపోద్దండి ఇంత బరువు. తెచ్చుకెళ్ళి మహిమ అంటే అడుగు. వెనకాల కూడా కూర్చోవాలా? పిల్లలు ఉన్నారుగా, కానీ ఫ్రీగా కూర్చోవాలంటే వెనక మనకు వచ్చింది. ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి. ఈ 2 ఆటోలు అయితే కనుక వచ్చినాయి. ఇంకా ఇట్లా అడ్జస్ట్ అయిపోయి కూర్చుంటే ఒక 16 మంది అయితే అయ్యాం. సరిపోయింది అందరికి? చాలా పైన అడ్జస్ట్ అయ్యి కూర్చోండి. ఇలా అయితే అడ్జస్ట్ అయ్యి ఇంకా కూర్చున్నాం అనమాట అందరం. స్టార్ట్ అయిపోతుంది. చేసినట్టుంది. ఓకే రైట్, పోనేయండి. ఇప్పుడే రోడ్డు బాగుందన్నారు. అది కాదు, ఈ జాబ్ తెచ్చాడు కదా, పెద్ద జాబ్ తెచ్చుకున్నాను. గొడ్ల వల్ల ఎట్లా టిఫిన్ చేసి బయలుదేరదాం. చిన్న హోటల్స్ ఎక్కడన్నా చూద్దామంటే వీళ్ళు పెద్ద రెస్టారెంట్ లాంటివి ఎత్తుకున్నారు.
పెద్ద రెస్టారెంట్ లాగా ఏది కనపడింది అది ఎత్తుకున్నారు అంటున్నా. వస్తారు. సరే ఇప్పుడైతే ఇక్కడ మనం ఇక టైం అయితే 10 అవుతుందండి. టిఫిన్ అయితే చేయలా, బయలుదేరిపోయాం కాబట్టి గుడివాళ్ళ. ఇంకా ఇప్పుడు ఇక్కడ టిఫిన్ అయితే దోశ ఈ మూడే ఉన్నాయంట. ఏం కావాలంటే టిఫిన్ అయితే చేద్దాం గుడ్లవల్లేరులో అని. ఇక్కడ టిఫిన్ చేసి ఇంకా బయలుదేరితే ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు మనం. మంగినపూడి ఇంకో అరగంట 30 గంట పట్టిద్ది. అందుకని చెప్పి ఇక్కడైతే ఆగాము. ఇంకా అందరం ఇంకా టిఫిన్ చేసి బయలుదేరదాం. రండి. దిగండి, ఇంకా టైం వేస్ట్ చేస్తున్నారు ఎందుకు మళ్ళీ. బండికి బండి ఫ్రీ ఎక్కడా అనుకుంటున్నారా? మన గుడివాడ ఏసీ మోటార్స్. మోషే చెప్పావా? గుడ్ గర్ల్. పదండి, ఇంకా మరి లేట్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ మధ్యలో భోజనం అంటారు. ఇంకా బీచ్కి వెళ్దాం మనం. ఫాస్ట్గా కారేస్తే ఫాస్ట్గా వెళ్దాం బీచ్కి. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అట్ట కేలాకు టైం వచ్చేసి 11:30 అయితే వస్తుంది. బీచ్ దగ్గర కొబ్బరి చెట్లు కూడా వేసినట్టున్నారు. గొర్రెలు ఇవన్నీ చక్కగా గడ్డి మేస్తున్నాయి ఇక్కడ. మన వాళ్ళు అయితే ఆటో దిగారు అనమాట. ఇప్పుడే ఇంకా 2 ఆటోలు వేసుకొని వచ్చాం అనమాట. మనం ఈ ఆటో దిగాము. ఇంకా ఆటోలో అయితే ఒక వాటర్ క్యాన్ తెచ్చుకున్నాం. వాటర్ దొరకవు ఎంతమంది మీద అని. సంచి ఉంది చూడండి వెనకాల ఎవరిదో సంచి. ఇది ఇక్కడేనా? ఓకే, అయితే ఇప్పుడు అందరూ దిగారా? వెళ్దాం ఇంకా స్నానానికి. బీచ్ దగ్గరికి ఎంటర్ అయిపోయామండి. మన వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయారు స్నానం చేయడానికి.
డేవిడ్ గారు అయితే ఇక్కడ టీ తాగుదామని ఆగారనమాట. టీ తాగి వెళ్దామని. నాకు వద్దండి, తర్వాత తాగుదాం. స్నానం చేసిన తర్వాత ఇంకోసారి తాగుదాం. మన వాళ్ళు అయితే వెళ్తున్నారు చూడండి. నడుచుకొని వెళ్తున్నారు అనమాట. ఇంకా పిల్లలు అయితే ఆగలా. నాకు తెలిసి ఈలోపు పిల్లలు అయితే దిగిపోయి ఉంటారండి లోపల. చూద్దాం వెళ్ళి. ఈ కారు అయితే ఒక రౌండ్ వేసినందుకు 100 రూపాయలు. ఇంకా మన వాళ్ళు అయితే ముందు స్నానానికి అయితే వెళ్ళలేదు కానీ తిండి మీద పడతారండి ఎక్కడికి వచ్చినా. ముందు ఇక్కడ డ్రింకులు అయ్యో తాగుదాం అని చెప్పి అయితే ఆగారు. పొద్దున్న టిఫిన్ చేశారు. ఇప్పుడు ఇంకొక అరగంటలో భోజనం అంటారు అనుకో. ఎలాగో ఈ అరగంట గ్యాప్ ఇవ్వడం ఎందుకంటే డ్రింకులు తాగుతున్నారు. ఏమన్నా చెప్పుకున్నారు ఆర్డరు? చెప్పమంటారా? నీ వల్లే తాగావు. నువ్వు వచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోయావు. ఎండ బాగుంది. సర్లే కానీ తాగితే గౌక్మని వెళ్ళి స్నానం చేసేద్దాం ముందు. నేను ఇంకా శ్వాసని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందేమో అనుకున్నా. వాళ్ళు వెళ్ళపోతే ఆశ్చర్యపోయేవాళ్ళు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడే కాదు మోసే డ్రెస్ చేంజ్ చేస్తాడా బీచ్ బాయ్ అయితే అలా దిగిపోతారు. ఇంకా డేవిడ్ గారు దిగిపోయారుగా ముందు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు స్నానం కూడా చేస్తాడు ఆయన. పిల్లలేరి అసలు కనుచూపు మేరలా కనబడట్లేదు. పడవే కడేపుకి వెళ్ళిపోయారా? నా బ్యాగ్ లో ఉందా సోనీది? కాదు నీ దగ్గర నీకే ఇచ్చింది, నువ్వు సాస్ని బ్యాగ్ లో పెట్టారు. ఇంకా మన వాళ్ళందరూ రాగానే బీచ్లో స్నానానికి అయితే వెళ్ళిపోయారు. పిల్లలు అయితే వెళ్ళిపోయారండి లోపలికి. బీచ్ అయితే బాగానే ఉంది. ఎండ కూడా బాగా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడైతే గుర్రాలు ఉన్నాయి. ఈ గుర్రానికి 50 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ తీసుకుంటాడు ఒక రైడ్కి. ఇంకా ఐస్ క్రీమ్ బళ్ళు, కంపడకాయలు, మసాలా మిక్చర్ అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. బాగానే ఉంది బీచ్. కాకపోతే వాటర్ అనేది చాలా లోపలికి వెళ్ళిపోయినాయి. ప్లెయిన్గా ఉంది. చాలా దూరం వెళ్ళినా సరే మోకాళ్ళ లోతు కంటే ఎక్కువ లేదు. చూస్తున్నారు కదా, ఇక ఎక్కడో ఉన్నారు వాళ్ళు జనాలు. అయినా సరే ఇక మోకాళ్ళ లోతు కూడా రాలా. వాళ్ళ దగ్గర నా దగ్గర నుంచి ఒక 100 మీటర్ల దూరం అయితే ఉంటారు. ఇక మన వాళ్ళు అయితే వెళ్ళారు స్నానం చేయడానికి. పిల్లలు లోపలికి వెళ్ళిపోయారు అనమాట. వాటర్ కూడా అస్సలు బాగాలేదు. బాగా బురదగా ఉన్నాయి. పోయినసారి వచ్చినప్పుడు బాగున్నాయి కానీ ఇంకా వీళ్ళు ఒక రౌండ్ తడిసిపోయి వచ్చి ఇక ఆడుకుంటున్నారు ఇక్కడ ఒడ్డున. మీరు ఇలా ఒడ్డునే ఆడుకోండి, లోపలికి వెళ్ళొద్దు. అస్సలు బురద నీళ్ళలా ఉన్నాయి అసలు. అందుకే నేను దిగను, ఇక్కడే ఉంటా. మీరు లోపలికి వెళ్ళి స్నానం చేసి బురద కొట్టుకుపోయారండి. బట్టలే అవసరంలా. మీరు కాసేపు స్నానం చేసి 10 నిమిషాలు పైకి వచ్చారు అనుకో, మొత్తం ఆరిపోతారు నీట్గా. లోడీ ఏడ్రా. ఏంటి మళ్ళీ వచ్చారు స్నానం చేయకుండా? చాలా లోపలికి వెళ్ళాలి మీరు మునగాలంటే. ఎందుకంటే ఎక్కడో ఉన్నాయి నీళ్ళు. అవి కూడా నీరు వాటర్ అంతా బాగా బురదగా ఉంది, మడ్డిగా. లోపలికి వెళ్ళంగానేనా?
ఐస్ క్రీమ్ ఏమన్నా తింటారా? ఇది తినేసి వెళ్ళి ఆడుకోండి అమ్మా అన్నాడా? ఇక వీళ్ళు అయితే ఇక నిదానంగా వెళ్తున్నారనమాట. వరద నీళ్ళలో ఏదో వరదల్లో నడుస్తున్నట్టు ఉంది, వాటర్ దరిద్రంగా. ఇంకా తప్పదు, వచ్చాం కాబట్టి ఇక బీచ్కి స్నానం చేయాలి కాబట్టి ఇక మన వాళ్ళు కాసేపు ఇక అల్ల అయితే ఎక్కడో వస్తున్నాయి. ఈ దరిదాపుల్లో అల్ల కూడా లేవండి, చాలా దూరం అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్ళి ఇక చూస్తున్నారుగా, అంత దూరం వెళ్ళినా సరే ఇంకో లేడీస్ అందరూ కూర్చుంటే వాటర్ అయితే లేవు, అల్ల కూడా రావట్లా. వేస్ట్ అనిపిస్తుంది. ఇది బందర్ మంగినపూడి బీచ్ అంటే ఇప్పుడు ఇలా ఉంది, ఎప్పుడు ఇలా ఉండదులేండి. ఒక్కోసారి ఒక్కో రకంగా ఉండిద్ది అనమాట, మారుతూ ఉంటాయి వాటర్. పోయినసారి వచ్చినప్పుడు చాలా వాటర్ కూడా బ్లూ కలర్లో చాలా నీట్గా అందంగా ఉన్నాయి. అటు సైడ్ అయితే దూరంగా పోర్ట్ అయితే వేస్తున్నారు, ఇక చూస్తున్నారు కదా. అది సముద్రం మధ్యలోకి దారి అయితే వేసాడు చాలా వరకు, అది వర్క్ అయితే జరుగుతుంది. మనం అయితే స్నానం చేసేద్దాం. ఆడి కూడా మన కూడా మీరెంత లోపలికి వెళ్ళినా వెళ్ళరా, నువ్వు ఈత కొట్టుకొని వెళ్ళిపో. వెళ్ళండి లోపలికి వెళ్ళండి, అల్ల కూడా రావట్లా. దగ్గర నుంచో నువ్వు వద్దులే, తీసుకెళ్ళండి, లోతులేదు, ఇక్కడ ఆడుకోవచ్చు. కాకపోతే పట్టుకోవాలి ఒక మనిషి. ఆరాధన ఇల్లు లోపలికి, లోతు లేదు, వెళ్ళిపోవచ్చు. అక్కడ దాకా వెళ్ళొచ్చు, అల్ల వచ్చే వరకు వెళ్ళండి, లోపలికి వద్దు బాగా. ఇక అక్కడ జనాలు నించున్నారు కదా, అక్కడ వరకు వెళ్ళిపోవచ్చు, ఏమవుతుంది. నువ్వు ఫోన్ ఇచ్చేసిరా, ఇంకా ఫొటోస్ ఏమైనా దిగితే ఇక్కడ దిగేసి ఫోన్ ఇచ్చేసి వచ్చేసి మళ్ళీ లోపల తడిచిద్ది కాబట్టి మనకి కింద పడినా ఏమన్నా అయినా. చూసారు కదా, ఎంత లోపలికి వచ్చినా సరే అల్ల అయితే రావట్లేదండి. వడ్డీ అయితే చాలా దూరంలో ఉంది, ఒక 50 మీటర్ల దూరంలో. వాటర్ ఫ్లోటింగ్ అస్సలు లేదు, అల్ల ఎక్కడో దూరంగా బాగా. ఇంకా ఇక్కడ నుంచి ఒక 100 మీటర్లు వెళ్తే ఇక చిన్న అల్ల అయితే వస్తుంది. ఒడ్డు నుంచి నేను దగ్గర ఒక 80 మీటర్ల దూరం వచ్చాను. అయినా సరే చూసారా, మోకాళ్ళ లోతు కూడా లేవు అనమాట వాటర్. జనాలు కూడా ఎక్కువ మంది లేరండి, ఎందుకంటే వాటర్ కూడా బురదగా ఉన్నాయి, బాగోలేదు కదా అని చెప్పి. ఇక మన వాళ్ళు అయితే అసలు ఎప్పుడు ఇక్కడ దాకా రారు, ఒడ్డు మీద ఆడుకుంటారు. అలాంటిది వాటర్ లేవు కదా అని చెప్పి లోపలికి అయితే వచ్చారనమాట. ఏంటి ఉప్పల గొప్ప ఆడుకుంటున్నారు ఏంటి ఇక్కడ దాకా వచ్చి? అదైతే ఒడ్డు మీద ఆడుకోవచ్చుగా, ఇంకా లోతు లేదు కదా అని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు. వాటర్ లేవు, వెళ్ళొచ్చు అక్కడ దాకా వెళ్తే. అలలు రావట్లే, అలలు వస్తే బాగుండేది. వేవ్స్ అనేది అయితే అస్సలు రావట్లా, వాటర్ అయితే బాగా బురదగా ఉన్నాయి. ఇంకా మీరున్న దగ్గర కొంచెం లోతు ఉంది, కొంచెం ఎదరికి వెళ్తే ఇంకా లోతు లేదు, ఇంకా పైకి ఉంది అది వాటర్. మన వాళ్ళు పిల్లలు అయితే అక్కడ ఆడుకుంటున్నారు. అక్కడ కూడా వాటర్ మోకాళ్ళ లోతు అయితే లేవండి, బాగానే ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుండిద్ది అనమాట. వెళ్ళండి, ఇంకా నేను రాను. ఇంకా మీరు ఒక అరగంట ఆడుకొని వచ్చేయండి, నేను ఈలోపు అక్కడ మంచిగా ఏమన్నా ఆర్డర్ చేస్తా తినడానికి. ఒక గంట సేపు ఆడుకొని వచ్చేయండి. సరే అయితే. ఇంకా మన వాళ్ళందరూ స్నానం అయితే చేస్తున్నారండి. నేనైతే ఇంకా ఒడ్డు మీదకి అయితే వచ్చేసాను. అలలు అయితే అసలు పెద్ద సౌండ్ వస్తా, అల్ల పెద్దవి వస్తే బాగుండేది, కాకపోతే అల్ల అనేది పెద్దగా లేవు, చిన్నగా వస్తున్నాయి బాగా. ఇంకా మన వాళ్ళు అయితే చాలా లోపలికి అయితే వెళ్ళారు.
ఇంకా నేను కూడా ఫోన్ పెట్టేసి కాసేపు వెళ్ళి స్నానం అయితే చేసి వస్తాను అన్నమాట. ఇంకా మన వాళ్ళు అయితే ఇప్పటిదాకా స్నానం చేశారండి, 1 గంట సేపు అయితే చేశారు. నేనైతే స్నానం చేద్దాం అనుకున్నా కానీ ఇంకా వాటర్ బురదగా ఉన్నాయి కదా అని చెప్పి వెళ్ళలేదన్నమాట. అదొకటి ప్లస్ అందులో చేసినట్టు ఉండదు, వల్ల రావట్లేదు అస్సలు, ఆ ఫీల్ అనేది రాదు. ఇంకా వీళ్ళైతే స్నానం చేసి అయితే వచ్చేస్తున్నారు. ఏంటి బ్రేకా? మీరు మధ్యలో రాకూడదు, డైరెక్ట్ గా వచ్చేస్తే గెలిపడదు. ఇంకా లంచ్ బ్రేక్. తెచ్చుకొని మళ్ళీ వెళ్తాం. ఐస్ తినేసి రండి అయితే వెళ్ళి. ఐస్లు తినడానికి అయితే వచ్చారనమాట, తినేసి అయితే మళ్ళీ వెళ్తారనమాట. వీళ్ళు బ్రేక్ అయితే తీసుకున్నారని అంటున్నారు. మరి అది ఒకళ్ళు పట్టుకుంటే వాటర్ పట్టుకోండి. పట్టుకోండి అండి. స్నానం చేసి వచ్చినప్పుడు పుల్ల ఐసులు, గ్రేప్ ఉంది. మీకేం కావాలి? ఏం ఐస్ కావాలి? గ్రేపా, పైనాపిల్, ఆరెంజా? ముందు వాటర్ తాగండి. కులిపి తిన్నాను. అది స్నానం చేసి వచ్చాక పెదాలని ఎండిపోయినాయి. ఏ నువ్వు అది తిన్నావుగా ఐసు, పుల్ల ఐసు. తర్వాత తిందే కానీ వెళ్ళి ఆడుకో. నువ్వు వద్దా, అది కొనుక్కున్నాడు 10 రూపాయలు ఐసు. ఏమో తన్నాడు, అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు. మన వాళ్ళు అయితే వచ్చి ఐసులు తినేసారండి, అంటే బ్రేక్ తీసుకున్నారనమాట. ఇంకా ఐసులు తిన్న తర్వాత సెకండ్ రౌండ్ మళ్ళీ వెళ్తున్నారు. స్నానం అయితే ఇంకోసారి చేసి వస్తామని. వీళ్ళు అయితే ఐసులు తినేసి 2 రౌండ్లు వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఎందుకనో వీళ్ళైతే మరి వెళ్ళి స్నానం చేసి వస్తామన్నారు. ఇందాక వాటర్ ఉంది కదా ఇక్కడ దాకా, ఈ వాటర్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. చూసారు కదా, వాటర్ అయితే అస్సలు లేదు. ఇక ఇగో చూస్తున్నారు కదా, దగ్గర ఇప్పుడు 1 కిలోమీటర్ వెళ్ళిపోయింది, అసలు వాటర్ లేదు. వెళ్ళండి, వెళ్ళి స్నానం చేసి రండి. ఇంకా చివరికి అయితే వెళ్తే అక్కడ వాటర్ ఉన్నాయి, ఇక్కడైతే అసలు వాటర్ లేవండి. అక్కడ చూశారు కదా, పడవలు కూడా అయితే ఆగిపోయినాయి. అంటే వాటర్ పైదాకా వస్తే ఫ్లోటింగ్ అవి చివరి దాకా వెళ్తాయి. కాకపోతే వాళ్ళు వేటకెళ్ళి వచ్చిన వాళ్ళు పడవలు అయితే వచ్చేసినాయి, కానీ అక్కడ వాటర్ అయితే లేదు. వాటర్ లేకపోతే పడవలు ఇంకా ఆగిపోతాయి. వాళ్ళు ఇంకా ఆపి కూర్చున్నారు. ఏదన్నా అల వస్తే అలా వచ్చినప్పుడు కొంచెం ఎదరికి వెళ్తుంది, మళ్ళీ ఇంకొక అల వస్తే ఇంకొంచెం ఎదరికి, అలా తోసుకొని వెళ్తున్నారు. అలా ఒక పడవ వెళ్ళడానికి 1 గంట సేపు అయితే పడుతుంది. చూసారుగా, ఇగో అక్కడికైతే ఒక పడవ వెళ్ళింది, గంట పైనే పట్టింది అది. అలా ఒక పడవ నిదానంగా అయితే వెళ్తుందన్నమాట. ఇంకా వాటర్ అయితే మొత్తం ఇంకా ఉన్నాయి కూడా బ్యాక్కి వెళ్ళిపోయినాయి, అలా అసలు ఎదరికి రావట్లా. ఇక్కడ దాకా వచ్చినాయి అండి ఇందాడ మేము వచ్చినప్పుడు. ఇప్పుడు ఇగో అసలు శాంతం వాటర్ అనేది ఇంకెక్కడా లేదు, అలా రావట్లా. ఇక ఇందాడ మన వాళ్ళు స్నానం చేసిన దగ్గర అసలు వాటర్ ఇప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గరికి లైట్గా వస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు ఇంకా చివరికి అయితే వెళ్ళాలి, చాలా దూరం వెళ్తున్నారు. ఏంటి మీరు అదే పనిగా పెద్ద కొంటున్నారు? నిమిషానికి ఒకసారి ఇచ్చి ఇంకోసారి పైకి వచ్చారా మళ్ళీ పంపించను లోపలికి. ఎందుకా బండి దగ్గరే ఉండిపోయావు నువ్వు అదే పనిగా? అక్కడ ఉండిపోవచ్చు ఇంకా, స్నానం చేయడం అవసరం. నువ్వు తినడానికి వచ్చినట్టు ఉందాడు.
మన వాళ్ళు అయితే చూసారు కదా అక్కడ కూర్చున్నారండి. వాటర్ అయితే లేవు, ఇంకా వీళ్ళు స్నానం కూడా చేయట్లేదు. మరి ఆ ఇసుకలో మాత్రం చుట్టూతో రౌండ్గా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పిల్లలు అయితే కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్ళి స్నానం చేస్తారు అనమాట. ఇక వాటర్ చూసారుగా, మొత్తం అయితే వాటర్ వెనక్కి అయితే వెళ్ళిపోయిందండి. ఇక్కడ పడవలు అయితే వస్తున్నాయి. ఈ వేటలకు వెళ్ళిన బోట్లన్నీ కూడా ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట 1:30 అవుతుందండి. ఇంకా వచ్చేస్తాయి. కాకపోతే వాటర్ లేకపోయేసరికి ఇవన్నీ కూడా ఇక్కడ స్టాక్ లాగా ఆగిపోయినాయి. అన్నీ నిదానంగా ఒక్కొక్క పడవ వస్తుంది వాటర్ లేక. అంటే వాటిని వాళ్ళు దిగి తోసుకొని అయితే వస్తున్నారు, అది కష్టం మీద. అంటే వాటర్ అనేవి లేవు. వాటర్ ఉంటే వెనకమాల పెట్టిన మోటారు ఫోర్స్గా తోస్తుంది పడవని. ఈ వాటర్ లేకపోయేసరికి ఇంకా వాళ్ళే దిగి నిదానంగా తోసుకొని అయితే వస్తున్నారు. ఇక్కడ మరి ఆ బోట్లు అయితే ఒడ్డుకి వెళ్ళినాయి, ఒక్కొక్కటి వెళ్తుంది. అక్కడైతే మరి చేపలు అవన్నీ తీస్తున్నారు. చూద్దాం చేపలు మరి అమ్ముతారో అక్కడ, లేకపోతే ఏం చేస్తున్నారో దగ్గరకి అయితే వెళ్ళి ఒకసారి చూసి వద్దాం మనం కూడా. వాటర్ అయితే ఇక్కడ చిన్న పాయలాగా ఉంది, ఇక దాంట్లోంచి ఫ్లోటింగ్ ఉంది. అందుకని చెప్పి స్లోగా పడవలు అయితే ఇటు వస్తున్నాయి. అంటే దూరం నుంచి వస్తే ఇవి నేల మీదే వెళ్తున్నట్టున్నాయండి. ఇంకా ఇలా దారి ఉందన్నమాట. ఇంకా అలా అది అక్కడ రేవు ఉండిద్ది, అటు చివర కొంచెం ఎదరికి వెళ్తే అక్కడైతే వీళ్ళ చేపలన్నీ ఓపెన్ చేసి తీసి వేలంపాట లెక్కన అమ్ముతారనమాట. కొనుక్కునే వాళ్ళందరూ అక్కడికి వచ్చి కొనుక్కుంటారు. ఇక్కడైతే మరి ఒక పడవ అయితే ఆపి చేపలు అయితే తీస్తున్నారు. చూద్దాం ఏం చేపలు పడినాయి వాళ్ళకి. ఇవన్నీ చిన్న చేపలే. టైం వచ్చేసి 3 అవుతుందండి. ఇంకా మన వాళ్ళు స్నానం చేసినట్టు వస్తున్నారు నిదానంగా. ఇక అక్కడ ఉన్నారన్నమాట చివర, చూసారు కదా. ఇంకా మిగతా వాళ్ళు అందరూ వచ్చేసారు. ఇక ఇక్కడ గొర్రెం దగ్గర ఉన్నారు. మిగతా వాళ్ళు ఐస్ క్రీమ్ బండి దగ్గర ఉన్నారు. డేవిడ్ గారు మళ్ళీ 4వ రౌండ్ స్నానం చేసి వచ్చారు. అందరూ 3 రౌండ్లు చేస్తే. ఏం తింటున్నావు నువ్వు? ముంతే మసాలా తింటున్నా. స్నానం చేసి వచ్చి ముంత మసాలా తింటున్నావా? వేడివేడిగా తింటున్నా. ఎంతది? ఆకలి వేస్తుందని ఇక మన వాళ్ళు మంత మసాలా మీద పడ్డారు. రండి అందరూ వచ్చారు, పిల్లలు కూడా. మీరు మాత్రం రాలా. టైం 3:30 అవుతుంది. ఆకలి వేస్తుంది ఫుల్గా. ఆడారుగా 3 గంటలు, ఇంకంతకన్నా ఎక్కువసేపు ఎందుకు? పరిగెట్టేది వద్దు. మీరు భయపడుతున్నారు మన ఫ్రెండ్స్ అందరూ, మీరు పరిగెడుతుంటే. పదండి, ఇంకా ఆకలి వేస్తుంది. తినేసి బయలుదేరదాం. ముందే ఏమన్నా తినాలి అర్జెంటుగా. కాదు ఈయన ఏమన్నాడు ఇంకా వచ్చిన కాదు, అక్కడ తిన్నాడు మళ్ళీ ఇక్కడ తిన్నాడు మళ్ళీ ఆకలి కాదు. అరగంట అయితే తిన్నా స్టార్ట్ చేస్తారు వీళ్ళు అని అన్నారు. అవును, మీరు మధ్యలో 2 బ్రేకులు తీసుకుని వచ్చి ఐస్ క్రీమ్లు, ఐస్లు, కుల్ఫీలు అన్ని తినేసి వెళ్ళిపోయారుగా. మేము ఒడ్డు మీద తినలేదుగా ఏమి. పదండి ఇంకా వెళ్దాం.
ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది, బాగా ఎక్కువసేపు ఆడాము. అంటే ఇప్పుడైతే ఇంకా స్నానాలు అన్నీ చేసి 3:30 అయిపోతుంది కదా, ఇంకా కోనేరు సెంటర్ అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి అయితే ఇంకో గంట ఈజీగా పట్టిద్ది. తర్వాత అక్కడ కూడా ఏం దొరకపోతే మళ్ళీ టిఫిన్ చేయాలి. సరే ఇక్కడే ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ ఏమన్నా ఉన్నాయి కదా, తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక్కడైతే ఆగాము. 5 ఫ్రైడ్ రైస్ 6 ఫ్రైడ్ రైస్ ఉంటాం. ఎవరిది వాళ్ళే కానీ కాకపోతే మీరు చేసేయండి అన్ని ఎన్ని అయితే. అన్నీ ఒకసారి ఆరు ఒకసారి మీరు ఏం కావాలో అడిగి కాదు, ఏమేం కావాలో మనిషికి అది కరెక్ట్గా అక్కడ చెప్తే. చికెన్ ఫ్రైడ్ రైస్ అది. చెప్పారా ఏం కావాలా? ఏమన్నా అవ్వగానే నాకు నూడిల్స్ చేపించేవా? నాకు ఒక్కదానికి మళ్ళీ అంతమంది కోసం ఇచ్చేది. టేస్ట్ బాగానే ఉంది, తినండి. మేము చూడవసంలా, ఇప్పుడు మా చెప్పావు కాబట్టి పిల్లలు మా చూస్తుంది రాలేదు ఇంకా, చూస్తుంది ఆశగా. నాది నొప్పి రాస్తున్నాడు. ఇది కాదు, ఇది వాళ్ళ దాంట్లో నాకు ఇచ్చారు ఒకటి ఎక్స్ట్రా ఉందని. నూడిల్స్ తింటున్నావా? బాగుంది టేస్ట్. తెల్ల అయిపోయింది, ఇంకా ఏమన్నా కావాలి నీకు? చాలా తినవా ఇంకా? మూతి మీద ఏంటి మట్టి అంటించుకున్నావు, తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఇక అందరూ తిన్నట్టేగా, ఇంకెవరైనా ఉన్నారా? అందరం తినేస్తాం. ఓకే, అందరం ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అయితే తినేసామండి. ఇంకా ఇప్పుడైతే బయలుదేరి మరి 4 అవుతుంది టైము. బోట్ల దగ్గరికి వద్దులే, అటు ఆటో వెళ్దాం. ఇంకా తినేసాక అయితే వెళ్దాం ఇంటికన్నా. చిరాగ్గా ఉంది, మనం స్నానం చేయాలి. కోనేరు సెంటర్ వెళ్దామా, గుడివాడ వెళ్దామా? బోట్ల దగ్గరికి వెళ్ళి ఓకే, అయితే అక్కడ తీసుకున్నారు. లెట్స్ గో, పదండి. చూపించి ఆ షాప్ తినేసామండి. ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ముందైతే కోనేరు సెంటర్ వెళ్దామని అనుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు 4 అయింది కదా, వెళ్ళి ఒక అరగంట చూసుకొని అటు నుంచి అటు బయలుదేరి. మొహం అయితే మాడిపోయింది ఎండకైతే. ఇంకా అందరు తినేసేది, వెళ్దాం. ఇంకా ఇచ్చే డబ్బులు ఇంకా బీచ్ అయితే చూసాము, తిన్నాము, ఆడుకున్నాము, అంతా అయిపోయింది. అయితే బయలుదేరి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనం బీచ్ నుంచి బయలుదేరి ఇంకా తిన్న తర్వాత కోనేరు సెంటర్ అయితే వచ్చామండి. ఒకసారి చేపల మార్కెట్ కూడా చూసొద్దాం అంటే ఇక బందర్ చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నాం. అమ్మాయి పోషణ గీసులు ఏమైనా కొనుక్కుంటారా?
కొత్తగా తెచ్చుకున్నా పోయేది, ఆయన అనవసరంగా తెచ్చుకోవాలి. మచిలీపట్నం చేపల మార్కెట్లో అయితే ఉన్నాం. అంటే చేపలు ఏమైనా ఉన్నాయేమో చూసి మంచి ఏమన్నా దొరికితే తీసుకుని వెళ్దాం అని చెప్పి ఇటు వచ్చామండి. అలాగే ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, సముద్రం చేపలు ఇక్కడ ఫ్రెష్గా అయితే దొరుకుతాయి రేరుగా అని చెప్పి వచ్చాం. మా వాళ్ళు అయితే గుంపు కట్ట చూస్తున్నారు. మరి తమ్ముడు బీచ్కి వెళ్ళారండి. 400 ఇచ్చావా? బాగున్నాయి. అవి వంజిరాలా? ఈ చిన్న సందు వల్ల నల్ల సందు, తెల్ల సందు ఏది ముళ్ళు ఉండదు అమ్మ. అసలు ఫ్రైకైనా కూరకైనా చాలా బాగుంటాయి. ఇవన్నీ 800 అన్నారు. బేరం ఆడేవండి నువ్వు? 400 ఇమ్మంటున్నా. 500 చెప్తున్నారు. ఇష్టం కొంటారు కదా చెప్పాను. చేపలు మంచి అరటికాయ చేపలు, నాన్ చేపలు, సావడాలు అన్నీ ఉన్నాయి. సర్లాయి ఇది అది పండుగప్ప కొరక, ఏమో సందివైలు, ఈ కొరకలు, ఈ వంగిరాలు, ఇది పార్ల. ఏం కావాలి? ఎంతమ్మా సొరలో? 400. 400 సొర ఉందా? సర్లు వద్దులే మనకి. సొరలో ఏం చేస్తుంటా? ఎండి చేపల మార్కెట్లో అయితే పడ్డారు. ఏంటి చేపలు తీసుకుంటారా? చెండు చేపలు తీసుకుంటాను. సరిపోతాయేమో. ఏం కావాలి? ఏం తీసుకున్నారు? తీరే చూస్తున్నారు తీసుకోవడానికి చేపలు. ఉన్నాయి అన్నీ ఇక్కడ. సావడాలు అవి, తాటాకు చేప. ఎంత అంటే రేట్లు అలా ఉన్నాయండి. వాళ్ళు వేరే షాప్కి వెళ్ళిపోయారుగా. ఇవన్నీ సావడాలండి. ఒక్క సావడాలు కాదు, గొప్ప సావడాలు. వచ్చి తినమాలి. చేపల మార్కెట్ చూసుకున్న తర్వాత మనం కోనేరు సెంటర్ అయితే వచ్చామండి. ఇంకా ఇక్కడ బాదం పాలు తాగేసి వెళ్ళిపోదాం, బయలుదేరిపోదాం అన్నారు. ఇంకా సరే అని చెప్పి బాదం పాలు తాగుదామని కోనేరు సెంటర్ అయితే వచ్చాం. కానివ్వండి, బాదం పాలు తాగితే వెళ్ళిపోదాం. ముందు తాగుతారా బాదం పాలు? తాగే వాళ్ళు బాదం పాలు తాగేస్తే తర్వాత మన ఆటో వచ్చేది. మీరు తాగేలా మళ్ళీ ఇక్కడ ఆపనివ్వరు. అందుకే అవునండి, చెప్పండి వెళ్ళి. ఏమా చెక్ ఫాలోవర్స్ ఉన్నాము. అప్సరా బాదం పాలు పాతవండి. హైదరాబాద్ లో ఉన్నాయి 9 బ్రాంచులు. విజయవాడలో తాగుతాం మేము. మీ దాంట్లో పేరు చూసి ఇక్కడ వచ్చాం.
మీ వాళ్ళతో మాట్లాడుతాం మమ్మల్ని అడగని చెప్తారు అది. బాదం పాలు తాగుదామని ఇక్కడ అయితే వచ్చామండి బండి దగ్గరికి. మేము 2 కిలోమీటర్లు అవుతున్నాయి. వెళ్ళి ఫోటో చూసుకుని తీసుకో ఏది ఎక్కువ ఉందో చూసినారుగా ఫోటో అయినా చూడు ఈ గ్లాస్ కూడా చూడు. స్పూన్ ఇస్తారు ఇవి ఇక్కడ ఉన్నాయి, స్పూన్లు తీసుకోండి. తాగరా దిగారా బాగుందా? ఏదో పౌడర్ వేసి తాగారా అందరూ? ఏమన్నాయో తెలీదు. బాగుంది, చాలా బాగుంది. మేమైతే ఫాలో దాన్ని కూడా ఆ బండి దగ్గర తాగుతామని అటు తీసుకెళ్ళి ఏంటి డిఫరెంట్ దానికి దీనికి? బానే ఉంది. అక్కడ ఫస్ట్ అక్కడ తాగేది బాగా ఏముంది, బానే ఉందా? ఇక్కడ ఎక్సలెంట్ గా ఉంది. అక్కడ ఎక్స్ట్రాడినరీగా ఉంది. కోవా అయితే కోవా చేసారు, అక్కడ కోవా పోసారు మాకు. మీరు ఇక్కడ బాదం పాలు తాగారు, మేము అక్కడ కోవా పాలు తాగాం. ఏమన్నా కావాలి ఇంకా? ఇదొక 20, అదొక 20, అదొక 20, ఒక 20 రూపాయలు మిఠాయి ఇవ్వండి. 3 అయినాయి. మిఠాయి కట్టారు 20 రూపాయలది. ఏమేం కట్టారు? ఇదొక 25 కట్టండి. ఇది తీసుకోనా? ఇదొక 25 కట్ట. ఇంకా చాలు. ఇంకా బాదం పాలు తాగిన తర్వాత బందర్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం అండి. స్వీట్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఎదురు ఒక ఆటో, వెనకమాల ఒక ఆటో, మనది 2 ఆటోలు వేసుకొచ్చాం. చీడ పడిపోయింది, 6 గంటల వస్తుంది టైము. పదండి వెళ్దామా? ఓకేనా? ఓకే, ఎక్కువ అన్నీ తాగి అన్నీ తిన్నారుగా బాగానే. ఇంటికైతే వచ్చేసామండి. టైం అయితే ఇప్పుడు 8 అవుతుంది. ఒళ్ళు అయితే కోణం అయిపోయింది అనమాట. ఒక్కొక్కళ్ళకి ఇసుక, చెమట, మట్టి, ఆ బీచ్లో స్నానాలు చేసినా చెయ్యకపోయినా సరే ఒళ్ళు కోణం అయిపోయి, హ్యాపీ ఆటోలు కదా, గతుకులు రోడ్లోటి బాగాలేదు. బాగా అయితే నీరసం అయిపోయాము. అసలు ఆటో దిగి ఇంటికి కూడా రాలేకపోయాము. అదన్నమాట పరిస్థితి. ఇంకా ఆటోలు అక్కడ పెట్టి జస్ట్ ఇప్పుడే వచ్చాం. ఇప్పుడు ముందుగా అయితే స్నానం అయితే చెయ్యాలి. ఇంకా ఎవరి కాళ్ళు అయితే పైకి వచ్చాం, సర్దుకుంటున్నారు. నా ఫోన్ ఛార్జింగ్ కూడా శాంతం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఛార్జర్ వస్తే నేను వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ పెడతాను. నువ్వు ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తే మంచిదేమో అనుకుంటున్నా. సర్లేదు చెప్పు. ఓకే ఫ్రెండ్స్, టైం అయితే 8 అయిపోయింది అనుకుంటా. టైం కూడా చూసుకోలేదు. బాగా అలిసిపోయాము అందరం. ఇంకా ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ తినడానికి వంట చేసుకోవాలి. ఇంకా ఇప్పటికైతే బీచ్ వీడియో ఇదేనండి. నెక్స్ట్ వీడియో మరి
అక్కడ మార్కెట్ లో తీసుకున్న చేపలు పీతలు కర్రీస్ ఉండే వీడియో నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ అయ్యిద్ది అనమాట. కర్రీస్ అయితే చేస్తాం అవి. మరి ఇప్పటికైతే ఇది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియో కమెంట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.